ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయండి. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల వేటలో ముందుండేవాడు పవన్ కళ్యాణ్. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు వసూళ్ల మోత మోగించాయి. చివరగా 2013లో అత్తారింటికి దారేదితో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును పవన్ బద్దలు కొట్టాడు. అయితే తర్వాత ఆయనకు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. రాజకీయాల్లో బిజీ అయి మొక్కుబడిగా సినిమాలు చేశాడు. అదే సమయంలో బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. మిగతా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి తర్వాత తరం హీరోలు ఆయన్ని దాటి ముందుకు వెళ్ళిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ మార్కెట్ను సంపాదించారు. ఇప్పుడు పవన్ రికార్డుల్లో పోటీ పడే స్థాయిలో లేదన్నది వాస్తవం. ఆయన సినిమాలకే పరిమితమై తన పొటెన్షియాలిటీని తగ్గట్లుగా సినిమాలు చేస్తూ ఉంటే వేరే విషయం. కానీ పవన్ ఆ స్థితిలో లేడు. అసలు పవన్ ఇకపై సినిమాలు చేయడమే కష్టంగా కనిపిస్తోంది. అయితే కెరీర్ చివరి దశలో ఓజీతో అభిమానులు మురిపించాడు పవన్. ఈ సినిమా ఫ్యాన్స్ మూమెంట్స్, ఎలివేషన్లతో అభిమానులను ఉర్రూతలించడమే కాక కలెక్షన్ల పరంగా వారు తలెత్తుకునేలా చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే 100 కోట్ల షేర్ మూవీ కావడం విశేషం. ఆల్రెడీ ఈ సినిమా 190 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసింది. గ్రాస్ వసూళ్లలో పవన్ తొలిసారి 300 క్లబ్ను కూడా అందుకున్నాడు. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ఓజీనే ఇండస్ట్రీ హిట్. సంక్రాంతికి వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లతో నెలకొల్పిన రికార్డును ఓజీ బద్దలు కొట్టింది. కాబట్టి పవన్ ఓవరాల్గా రికార్డులను బద్దలు కొట్టకపోయినా 2025కి హైయెస్ట్ గ్రాసర్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఈ రికార్డు పవన్ పేరిటే ఉంటుందా లేదా అన్నది బాలయ్య చేతిలో ఉంది. ఇప్పుడు బాలయ్య బాబు హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధిస్తుందని పలువురు సినిమా మేధావులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండస్ట్రీలో బాలయ్యకు గొప్ప గుర్తింపు అయితే ఉంది. ఇక ఇప్పటికే అఖండ మొదటి పార్టు పెను ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక సెకండ్ పార్ట్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. దాంతో పాటుగా దేవుని మీద బేస్ చేసుకుని వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద హైప్ అయితే విపరీతంగా ఉంది. అలాగే అఖండతో వచ్చిన క్రేజ్ను క్యాచ్ చేసుకుంటూ అఖండ 2 సినిమా సైతం భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టే దిశగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 350 కోట్లు కొల్లగొట్టాడు. ఇక బాలయ్య అఖండ 2 సినిమాతో ఈ రికార్డును బ్రేక్ చేస్తాడా? పవన్ కళ్యాణ్, బాలయ్యల మధ్య జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరిలో ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్స్ను సాధించిన హీరో ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా అత్యధిక ప్రీమియర్ షోస్తో రికార్డు సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్లో ఇప్పటికే 2 చిత్రాలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100 కోట్లు సాధించినవి ఉన్నవి. అవి RRR, 2 పుష్ప 2. మూడవ చిత్రంగా ఓజీ మూవీ నిలిచింది. అదేవిధంగా ఫస్ట్ రోజు 154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ ఇవే. అదేవిధంగా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన చిత్రాల్లో 7వ సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. మొదటగా బాహుబలి 2, రెండవది RRR, మూడవది సలార్, నాలుగవది కల్కి, ఐదవది సాహో, ఆరవది దేవర. ప్రస్తుతం ఓజీ మూవీ నిలిచింది. అన్ని సినిమాలు హిందీ కలెక్షన్స్ మరియు ఇతర భాషల కలెక్షన్స్ కలుపుకొని 100 కోట్లు సాధిస్తే ఓజీ మూవీ కేవలం తెలుగు వర్షన్ నుండే 100 కోట్ల గ్రాస్ సాధించింది.
ఇది ఆల్ టైమ్ రికార్డ్. అదేవిధంగా ఏ సర్టిఫికేట్తో వచ్చిన సినిమాలు 4 ఇప్పటికే 300 కోట్ల క్లబ్లో చేరితే ప్రస్తుతం 5వ చిత్రంగా ఓజీ మూవీ చేరింది. ఈ రికార్డ్స్లో జమ అయింది. అయితే ఈ సినిమా మొదటి లాంగ్ వీకెండ్ను బాగా క్యాచ్ చేసుకుంది. ఆ తర్వాత వర్కింగ్ డేస్లో డీసెంట్ స్థాయి కలెక్షన్లు నమోదు చేసింది. అయితే ఈ సినిమా వీకెండ్స్ వచ్చేసరికి భారీగా కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 2 ఏరియాలు తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో లాభాలు పొందుతుంది. ఇక ఈ సినిమా 16 రోజుల్లో 342 కోట్ల గ్రాస్, అదేవిధంగా 196 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి 17వ రోజు వీకెండ్ శనివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. శనివారం శుక్రవారం కంటే ఎక్కువగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. శనివారం వీకెండ్ కావడం వల్ల ఆక్యుపెన్సీలు కూడా పెరిగాయి. 17వ రోజు ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 20%, మ్యాట్నీ షో 21%, ఫస్ట్ షో 23%, సెకండ్ షో కూడా 23% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే శనివారం 17వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల షేర్, కోటి రూపాయల గ్రాస్, అదేవిధంగా ఓవర్సీస్లో 50 లక్షల షేర్, కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 17వ రోజు 3 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ వసూలు చేయనుంది. శుక్రవారంతో పోలిస్తే 3 కోట్ల గ్రాస్ ఎక్కువగా శనివారం వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఓజీ మూవీ ఏరియా వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా కలెక్షన్లు వసూలు చేసింది. నైజాం 55 కోట్ల 10 లక్షల షేర్, 112 కోట్ల 30 లక్షల గ్రాస్, అదేవిధంగా సీడెడ్ 19 కోట్ల 15 లక్షల షేర్, 36 కోట్ల 86 లక్షల గ్రాస్, అదేవిధంగా ఉత్తరాంధ్ర 19 కోట్ల 42 లక్షల షేర్, 37 కోట్ల 93 లక్షల గ్రాస్, అదేవిధంగా తూర్పుగోదావరి 13 కోట్ల 56 లక్షల షేర్, 27 కోట్ల 31 లక్షల గ్రాస్, అదేవిధంగా పశ్చిమ గోదావరి 11 కోట్ల 4 లక్షల షేర్, 23 కోట్ల 12 లక్షల గ్రాస్, కృష్ణా 10 కోట్ల 96 లక్షల షేర్, 22 కోట్ల 43 లక్షల గ్రాస్, అదేవిధంగా గుంటూరు 13 కోట్ల 81 లక్షల షేర్, 27 కోట్ల 36 లక్షల గ్రాస్, నెల్లూరు 6 కోట్ల 20 లక్షల షేర్, 12 కోట్ల 12 లక్షల గ్రాస్, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 17 కోట్ల 89 లక్షల షేర్, 35 కోట్ల 16 లక్షల గ్రాస్, హిందీ 11 కోట్ల 11 లక్షల షేర్, 22 కోట్ల 6 లక్షల గ్రాస్, ఓవర్సీస్ 41 కోట్ల 70 లక్షల షేర్, 66 కోట్ల 83 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో ఈ సినిమా 348 కోట్ల గ్రాస్, 199 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 28 కోట్లు. రేపు కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేయనుందని తెలుస్తోంది.